బహిరంగ సభలో మాట్లాడిరా రెడ్లకు కార్పొరేషన్ పెట్టమని మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంగతి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు మాట్లాడిన దాఖలా ఉన్నాయా? మనం ఎన్ని ప్రశ్నించుకుంటలేదు మన లోపల మనం. ఎప్పుడో మనము రెడ్లకు ఇది చేద్దాం అంటున్నాం. అయ్యా మిగతా కులాలను కూడా ఎంబడేసుకుపోయే పని మనం చేయాల్సిందే. మనం ఎక్కడ కూడా సోషల్ మీడియా వాడినప్పుడు మన రెడ్ల మీ కులాలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు ఎస్సీలకు కూడా అన్యాయం జరుగుతుంది. బీసీలలో ఉన్నవాడే తాత తీసుకుంటుండు రిజర్వేషన్, కొడుకు తీసుకుంటుండు, మనమడు తీసుకుంటుండు. మరి పేదవాళ్ళ కోసం మాట్లాడేవాళ్ళ నాయకులు, ఆ కులాల నాయకులను మరి పేదవాళ్ళ కోసం మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్నదా? రాజకీయ పదవుల కోసమా, పేద ప్రజల కోసమా? మనం కూడా మన సంఘాలు పెట్టింది పేద రెడ్ల కోసమా? మనం లీడర్ అవుతామా? మనము పేద రేట్లకు మన ప్రభుత్వ ఫలాలు ఎకనామికల్గా వెనుకబడినటువంటి వాళ్ళకి అందరికీ అందాలని మనం ఏదైతే ఆకాంక్షిస్తున్నామో ఆ కులాలలో కూడా మనం మాట్లాడవలసిన అవసరం ఉన్నది. మన బీసీల గురించి మాట్లాడొద్దా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి అందాలి. సరే, మా కులంలో ఉన్నటువంటి వాళ్ళు నీకు ఎవరు మోసం చేసినా వాని గురించి మాట్లాడాలి. కానీ మోసం చేయకుండా మన జాతిని మాట్లాడడే కాదు, జాతిని గురించి మాట్లాడిన వ్యక్తిని ఆ కులం వ్యక్తుల చేత చెప్పులతో వాళ్ళతో కొట్టిపోయాలి. మనం ఆ రకంగా తీసుకుపోయే ప్రణాళికలు మనం రూపొందించుకొని మనం ముందుకు పోవాలి. సరే, ఇది మొదటి మీటింగ్ కాబట్టి గొంతు కూడా సహకరిస్తలేదు. మీరు అందరం కలిసి ఏ చేద్దామని నిర్ణయం తీసుకుంటే మనసా వాచా కర్మన